అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ, వేదములలోని అనేక అంశాలను ఈ వేదసారం ద్వారా మనం వింటూ ఉన్నాం. అందులో మనకు నిత్య జీవితంలో ఆచరించాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ షోడశ కర్మలుగా, షట్ కర్మలుగా, పంచదశ కర్మలుగా విభజన చేసి మనకు అందించినారు పెద్దలు. అందులోనూ గర్భాధానం, పుంసవనం, సీమంతం అంటూ పంచదశ సంస్కార ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేద సంబంధమైన లక్షణాలుగా మనకు తెలుస్తూ ఉంది. మామూలుగా వైదిక జీవనం అనేటువంటిది ప్రతి వ్యక్తి అనుభవించేది. ఇక్కడ కులం కానీ, మతం కానీ, తారతమ్యం కానీ ఎక్కడి ఏవీ లేవు. వైదిక జీవనం అంటే ఏమిటి అనే ప్రశ్నను మనం వేసుకుంటే, ఈ కాలంలో మనం ఏదైతే పరిగెడుతూ ఉన్నామో భూత భవిష్యత్ వర్తమానం, ఇక్కడ ఎక్కడ చూసినా పంచభూతములు శాశ్వతం, వ్యక్తి శాశ్వతంగా ఉండటం లేదు. వ్యక్తి ఎప్పుడు వస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. నీరు ఎలాగైతే మన బావుల్లో వచ్చి వెళ్తూ ఉందో ఆ విధముగా మానవులు వచ్చి వెళుతూ ఉన్నారు. ఒక పక్షి తన స్నానాన్ని, తన గూడుని, తన యొక్క పిల్లల్ని అది ఏ రకంగానైతే పెంచుకుంటుందో అది వైదిక జీవనం. అదే విధముగా మానవుడు కూడా తాను చేసేటువంటి ఉపాసనలు కానీ, ఉపాసన అంటే ఎక్కడో దేవుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆ దేవుడి విగ్రహానికి దండలేసి పూలు పెట్టి అర్చన చేయడమే వైదిక జీవనం అనేటువంటిది కాదు. వైదిక జీవనము అని అంటే తన పనిని తాను చేసుకుంటూ ఇతరులను ఎవరిని తాను చెడగొట్టకుండా ఉండేటువంటి జీవనం వైదిక జీవనం. ఇలాంటి వైదిక జీవనాన్ని అనుభవిస్తూ తాను వేదంలో పరివర్తన చెందుతూ వేద జీవనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఒక మానవుడు. తాను ఏం చేయాలి నిత్యకృత్యంలో అనేటువంటి అంశం వేదం ఎలా చెబుతోంది అనే ప్రశ్నను మనం వేసుకుంటే, అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః. ధర్మం అనేటువంటి విషయాన్ని నువ్వు సంగ్రహించు. నీ కర్తవ్యం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే కేవలం ధర్మం అనేటువంటిది నీవు సంగ్రహించు. అపమృత్యుమపక్షుధం అపేథ శపథం జహి అథానో అగ్న ఆవహ రాజస్పోషకం సహస్రినం ఏతే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. మానవుడికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి సంబంధం ఎవరితోని అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే మృత్యువు మాత్రమే. తల్లి, తండ్రి, గురువు, దైవం, అక్క, చెల్లి, మరిది, బావ అనేటువంటి సంబంధాలు ఏవి తన దగ్గర ఉండవు. ఒక సమయం వచ్చినప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు.
కానీ నిన్ను పట్టుకొని ఉండేటువంటిది ఏమిటి అంటే అనిత్యాని శరీరాని, నీ శరీరాన్ని కాచు కూర్చునేది ఏంటి? విభవో నైవ శాశ్వత, నీవు అనుభవించేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో ఆ భోగములు ఏవి కూడా సక్రమమైనటువంటివి కావు, నీవు అనుభవిస్తున్నావు. పెద్దలు ఒక వెలుతురు లేక దీపం లేక కష్టపడ్డారు. ఆముదపు దీపమో లేక ఇంకా వేరే ఇంధనపు దీపమో పెట్టుకొని వాళ్ళు ఇల్లు గడుపుకున్నారు. నేను ఇలా కష్టపడుతున్నానే, నా కుమారుడు కష్టపడొద్దు అనుకున్నారు, నా పిల్లలు కష్టపడొద్దు అనుకున్నారు. ఈరోజు మనం విద్యుత్ దీపం కింద కూర్చొని చదువుతూ ఉన్నాం. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, అక్కడి నుండి ద్విచక్ర వాహనాలు వచ్చాయి, అక్కడి నుంచి కార్లు వచ్చాయి, విమానయానాల దాకా ఎదిగిపోయాం. ఇంత ఎదిగిన పెద్దలు మనకు ఇచ్చినటువంటి ఆశీఫలము, పూర్వపుణ్య ఫలాలు మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. ఇవన్నీ శాశ్వతమైనటువంటివా అనే ప్రశ్న మనం వేసుకుంటే, విభవ, ఈ వైభవం ఏదైతే ఉంటుందో నైవ శాశ్వత, అది ఎప్పటికీ ఉండేటువంటిది కాదు. మరి నిత్యం నీ దగ్గర ఉండేటిది ఏంటి అంటే, నిత్యం సన్నిహితో మృత్యు సర్వేషు వా ఏషు లోకేషు మృత్యవోన్వాయత్తాః తేభ్యో యదాహుతీర్న జుహుజాత్ లోకే లోకయేనం మృత్యుర్విందేత్ యదముష్మై స్వాహా ముష్మై స్వాహేతి జుహ్వత్ సంచక్షీత బహుం మృత్యుమమిత్రం కుర్వీత. వేదం చెప్తూ ఉంది, మిత్రం కుర్వీత, చాలా దగ్గరి స్నేహితుడు మృత్యు అనేటువంటి వాడు. మరి అలాంటి వాడిని నీవు తప్పించుకోగలుగుతావా? అడుగుతూ ఉన్నారు ఏమని, నీకు ఎన్ని దినాలు ఎన్ని రోజులు నీ యొక్క ఆయు ప్రమాణం? వేదం చెప్పినటువంటి అంశం, ఆయు ప్రమాణం ఎప్పుడూ రోజుల్లో లేదు, ప్రాణములో ఉంది. ఆ ప్రాణములు ఏమిటి అంటే మనం పీల్చేటువంటి గాలులు. ఆ గాలులు ఎవరి స్వరూపం అంటే పరమాత్మ అయినటువంటి శివస్వరూపం. శివ అంటే మనకు కంటికి కనిపించేటువంటి వాడో కంటికి కనపడనటువంటి వాడో కాదు. అక్కడ ఏదో త్రిశూలం పట్టుకొని జడలు విడేసుకొని ఉండేటువంటి వాడు శివుడు అనేటువంటి విషయాన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, శివ అనేటువంటి పదార్థానికి శుభము అనేటువంటి పదం చాలా ముఖ్యమైనటువంటిది. శివం అంటే శుభం అని అర్థం. శివం పలుకురా శుభం పలుకురా అని పెద్దలు అందుకే అనేవాళ్ళు. అలాంటి శివుడు మనకు అందించినటువంటిది ఏమిటి అంటే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువును ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం? చెట్ల నుంచి తీసుకుంటూ ఉన్నాం. ఆ చెట్టు ఎవరి స్వరూపం? పరమాత్మ స్వరూపం. ధర్మపురి శేషప్ప కవి గారు చెప్పినటువంటి గొప్పదైనటువంటి నరసింహ శతకంలోని పద్యాలలో ఆ వృక్షాలు, అడవిలో ఉండేటువంటి వృక్షాలకు పక్షులకు ఎవరు నీళ్లు పోసి సాదారు? అవి నిన్నెందుకు కాపాడుతూ ఉన్నాయి అని అంటే, పరమాత్మ దానికి ఒక వలయం ఏర్పాటు చేసినాడు. నీ వలయం ఏంటి అంటే, ఈ రాళ్లలో నీవు పెరుగు, ఈ గుట్టలో నీవు పెరుగు. నీ కర్తవ్యం ఏమిటి అంటే, అక్కడి నుండి సువాసన కలిగినటువంటి గాలిని నీవు వీచి అందరికీ అందించుగాక అంటే దాని పనిని అది సక్రమంగా చేస్తూ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. పీల్చేటువంటి గాలి, దానిని మొత్తం కలుషితం చేస్తూ ఉన్నాం. ఎలా కలుషితం చేస్తున్నాము చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే మనం ముందు కూర్చొని వెళుతూ ఉంటే వెనకంతా కాలుష్యమే. ఈ రకమైనటువంటి జీవనాన్ని, వైదిక జీవనం కాక వేదనా జీవనాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అలా ఉండకూడదు కదా. వేదం చెప్పినటువంటి ప్రమాణంలో అన్ని సమపాళ్లలో ఉండాలి. మామూలుగా స్నానం ఎలా చేయాలి అని అంటే, ఉత్తమం నదీ స్నానం అని అన్నారు. నదీ స్నానం ఉత్తమమే. మరి నదిలోకి వెళితే స్నానం చేయగలుగుతున్నామా? నదిని నదిలా చూసినప్పుడు నది శుభ్రంగా ఉంటుంది. నదిని భగవంతుని చేస్తే నది అంతా కూడా నాశనం అయిపోతుంది. అందులో లేనటువంటి పదార్థాలు, వేయకూడనటువంటి పదార్థాలు ఎందుకని వేస్తున్నాము అనేటువంటి ప్రశ్న ఏ వ్యక్తికి రావడం లేదు. దీనివలన ప్రళయం దగ్గరికి వస్తుంది. తుది వాయువీచిక చెదపట్టి చెడిపోయి అంతరించడి వేళ అర్థముగుచు అని, జీవ ప్రవాహాల చివరి బిందువు కూడా విషతుల్యమవు వేళ వెళ్ళెడగును, చిట్ట చివరి చెట్టు పట్టు దప్పిన వేళ కూలిపోయడి వేళ తేలిపోము. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఆ పరిసర ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడ నీరు కనిపించినా ఇమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రిస్తోమగు సచతా పరుష్ణియా అసిక్నియా మరుద్వృధే
వితస్తయార్జీకీయే శృణుహ్యాసు సోమయ. ఇది గంగా, ఇది యమున, ఇది సరస్వతి, గోదావరి అనేటువంటి పేర్లతో అభిమంత్రణ చేసి ఆ నీళ్లను ప్రోక్షణ చేయడము, లేక స్నానం చేయడము, పూజా ద్రవ్యాలకు ఉపయోగించడము అనేటువంటి క్రమాన్ని మనకు పెద్దలు ఏర్పరిచినారు. దాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాము? నిత్యం సన్నిహితో మృత్యు, వాటితోనే స్నేహం చేస్తున్నాం, అవి మృత్యుప్రదాలు అవుతున్నాయి మనకి. కర్తవ్యో ధర్మ సంగ్రహ, కాబట్టి నీవు ఎల్లవేళలా ధర్మం అనేటువంటి దాన్ని సంగ్రహిస్తూ ఉండాలి. ధర్మము, వైదిక ధర్మము, వేద ధర్మము, విజ్ఞాన ధర్మము, ధర్మాలు అనేక రకాలు. సాంఘిక ధర్మము, సంక్షేమ ధర్మము, సామాన్య ధర్మము, ధర్మాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నా గురువు మనకు ఏదైతే బోధిస్తూ ఉన్నాడో అది మాత్రమే మనం ఆచరించదగినటువంటి అంశం. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం ఇత్యది విద్యం అతాధిప్రజం మాతాపూర్వరూపం పితోత్తర రూపం ప్రజాసంధి ప్రజననగుం సంధానం ఇత్యధిప్రజం అథాధ్యాత్మం. నేటి సమాజంలో జ్యోతిష్యము వాస్తు అనేటువంటి అంశాలకు చాలామంది వెళ్తూ ఉన్నారు. మనకంటే ముందు జ్యోతిష్యం లేదా? మనకంటే ముందు వాస్తు లేదా? నేటి సమాజంలో రంగులు ఏ రంగులు వేయాలి అనేటువంటి వాస్తుశాస్త్రం వచ్చి పడ్డది. అది ఎక్కడి నుంచి వస్తోంది? అలాంటివి ఏమైనా చెప్పబడ్డాయా అంటే అసలే లేవు. అలా ఎక్కడా లేవు. మనము తెచ్చిపెట్టుకున్నటువంటి శాస్త్రాలు కొన్ని ఉన్నాయి, మనం అక్కున చేర్చుకున్నటువంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి. అవి కావు, మనల్ని అక్కున చేర్చుకునే శాస్త్రాలతో మనం సంబంధాన్ని కొనసాగించాలి. వాస్తు ఏ రకంగా ఉంటుంది అంటే పంచభూతాలకు అది నిలయమై ఉండాలి. ఇంటికి గాలి సక్రమంగా రావాలి, గాలి అటు ఇటు వెళ్తూ ఉండాలి, ఇంట్లో నీళ్లు సక్రమంగా ఉండాలి, అగ్ని వంట చేసేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో అది ఎవరికీ ఇబ్బంది కలిగించేలా ఉండొద్దు. ఇదే మనకు చెప్పినటువంటి అంశం. ఈశాన్యానికి బావి ఉండాలి, లేక వాయువ్యానికి బావి ఉండాలి. ఈశాన్యానికి బావి ఉండాలి కదా అని ఈశాన్యంలో ఉండేటువంటి ఇల్లును కూల్చేయమని చెప్పలేదు. మొన్న చూసినాను ఒక పెద్ద వృక్షం, ఆ వృక్షాన్ని పెట్టి మనం ఆ వృక్షం నాటి మళ్ళీ పోషించాలి అని అంటే ఈ జీవనం సరిపోదు, ఈ జీవితము సరిపోదు. అలాంటి వృక్షాన్ని వాస్తు పేరిట తీసి పూకటి వేళతో తీసి పక్కకు వేసినారు. అది తేవాలి అంటే అవి దోషాలు, అవి మన వెంట పడతాయి, ఇంకా వేరే ఏవి పడవు. వృక్షములు మన వెంట పడతాయి. ఏ రకంగా పడతాయి అంటే ఇంటిపైకి వచ్చేటువంటి నీడను హరించినావు, ఆ చెట్టు ఎన్నో పక్షులకు ఆలవానమైంది, ఆ చెట్టును హరించినావు కాబట్టి వాటి ఉసురు మనకు దాక్కుతుంది. పిపీలికా కీటక పతంగాద్యా రుభుక్షితా కర్మణి బద్ధబంధా ప్రయంతు తే తృప్తిమిదం ప్రయాంతం తేభ్యో నిసృష్ట సుఖినో భవంతు. వైదిక ధర్మం ఏం చెప్తోంది? అందరూ బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తోంది. దాన్ని విడిచిపెట్టి ఈ రకమైనటువంటి వాస్తు అనేటువంటి లక్షణంతో ఉండేటువంటి వృక్షాలను, ఉండేటువంటి బావులను, మనము తటాకాలను అన్నింటినీ నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే మన జీవనం ఎటువైపు? ఇది మృత్యువు అత్యంత దగ్గరగా వచ్చేటువంటి సందర్భం. మార్కండేయుని లాంటి వాడు దేవాలయానికి వెళ్ళి శివుణ్ణి పట్టుకొని ఉంటే మృత్యు అనేటువంటిది తన జీవితంలో నుండి వెళ్ళిపోయింది అని చెప్పుకునేటువంటి కాలం నుండి ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే అక్కడ స్నానం చేసినటువంటి నీళ్ల ద్వారా మనకు రోగం వస్తుంది అనేటువంటి చెప్పుకునేటువంటి స్థితికి మనం దిగజారాము. కాబట్టి వైదిక మార్గంలో ప్రయాణం ఎంత సులభమో అంత దుర్మార్గం అయిపోయింది. ఇటువంటి లక్షణాలు సర్వేషు వా యేషు లోకేషు మృత్యవోన్వాయత్తాః తేభ్యో యదాహుతీర్ణజుహుజాత్ లోకే లోకయేనం మృత్యుదు విందేత్. నీవు గాలి పీల్చుకొని విడిచిపెడుతున్నావు కదా, ఆ ఎన్నైతే శ్వాసలు ఉన్నాయో నీ జీవితానికి అన్ని శ్వాసలు పరమాత్మ నీకు రాసి పెట్టినాడు. పరమాత్మ పెట్టినాడా అంటే కాదు. పరమాత్మ అంటే ఎవరు? నీ ఆత్మలో ఉండేటువంటి ఒక గొప్పదైనటువంటి శక్తి. మరి ఆయన ఎవరు అంటే నిన్ను దగ్గరగా చూసుకునేటువంటి వ్యక్తి, నీ మంచి కోరేటువంటి వ్యక్తి. ఆయన ఎలా ఉంటాడు అంటే అంగుష్ఠమాత్ర. హృదయం ఎంత ఉంది అంటే నా పిడికిలంత ఉంది అని చెప్తారు. ఆత్మ ఎంత ఉంటుంది అంటే
వేదం చెప్పిన ప్రమాణం ఎవరి బొటన వేలు ఎంతైతే ఉంటుందో అంత ప్రమాణంగా ఆత్మ ఉంటుంది. అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠం చ సమాశ్రిత ఈశ సర్వస్య జగత ప్రభు ప్రీణాతి విశ్వభుకు. ఈశ్వరుడు అనేటువంటి వాడు ఈ జగత్తుకు ప్రభు. ఆయన ఈశ్వరుడు అంటే నారాయణుడు ఈశ్వరుడే. శివశ్చ నారాయణ. మరి యజ్ఞము చేసేటువంటి యజ్ఞనారాయణుడు ఈశ్వరుడే. విఠలుడు పాండురంగుడు ఈశ్వరుడే, విఠలేశ్వరుడే. అలా ఈ రకమైనటువంటి సర్వం ఈశ అనేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ ఈశ శబ్దం అనేటువంటిది సాక్షాత్తు జగత్తును నడిపించేటువంటి గొప్పనైనటువంటి ఒక శక్తి మనకు ప్రభువు. ఈశ సర్వస్య జగత ప్రభు ప్రీణాతి విశ్వభుక్. ఈ లోకాన్ని అంతా ప్రేమించేటువంటి వ్యక్తి. లోకం ప్రేమించేటువంటి వ్యక్తి, లోకాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి అంటే ఎవరు అంటే ప్రకృతిమయ పురుషం జగత్. ఈ పురుషుడు అనేటువంటి వాడు ప్రకృతిని దగ్గరగా చేసుకొని అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండేటువంటి వ్యక్తిని మనం ప్రభువు అని పిలుస్తున్నాం. అలాంటి ప్రభువు మొట్టమొదలు దేనికి కారకుడవుతున్నాడు అంటే గాలికి అవుతున్నాడు. గాలి అంటే ఎక్కడి గాలి అంటే ప్రాణవాయువు, ఆక్సిజన్ అంటున్నాం కదా. ఆక్సిజన్కు ప్రప్రథమంగా తాను హేతుభూతం అవుతున్నాడు. మనం పీల్చుకునేటువంటి గాలి హంస శివస్సోహం హంస. ఎప్పుడైతే మనం గాలిని పీల్చుకుంటూ ఉన్నామో ఆ శబ్దం సో అనేటువంటి శబ్దం వస్తుంది గాలి పీల్చుకున్నప్పుడు. విడిచిపెట్టేటప్పుడు హమ్ అనేటువంటి శబ్దం వస్తుంది. ఇక్కడ కుంభకం, రేచకం, పూరకం అని 3 విధాలు ప్రాణాయామం. మానవుడు బతకాల్సినటువంటి విధానానికి అష్టాంగ యోగ ధ్యానం అనేటువంటిది ప్రధానంగా చెప్పబడ్డది. అవి ఏమేమిటివి? ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటివి 8 అష్టాంగ మహావిద్యలు. అలాంటి విద్యల్లో ప్రాణాయామం అనేటువంటిది ప్రప్రథమంగా చెప్పబడింది. ప్రాణాయామాన్ని ఎలా చేయాలి అంటే గాలిని పూర్తిగా పీల్చుకొని బిగబట్టి ఎంతకాలమైతే నీవు గాలిని ప్రాణవాయువును లోపలికి తీసుకొని ఉన్నావో అంతకాలం ఆ ప్రాణవాయువును బిగపట్టాలి. ఎంతకాలమైతే నువ్వు ప్రాణవాయువును బిగపెట్టినావో అంతకాలం నిదానంగా ఆ గాలిని కిందికి విడిచిపెట్టాలి. ఇది కుంభకము, రేచకము, పూరకము అనేటువంటి ప్రాణాయామ విధి. దాన్ని ఎలా చేయాలి అని అంటే అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభి పరికల్పితం. బొటన వేలుతోని ఒక ముక్కు రంధ్రాన్ని మూసిపెట్టాలి. ఇంకొక ముక్కు ద్వారా గాలిని పూర్తిగా లోపలికి పీల్చుకోవాలి. ఎంతకాలం అయితే పీల్చుకున్నావో అంతకాలం ఈ 2 వేళ్ళు అనామిక, మధ్యమ అనేటువంటి 2 వేళ్ల చేత ఆ ముక్కును బిగసిపట్టి ఆ గాలిని లోపల బంధించాలి. ఏ రంధ్రం గుండానైతే నువ్వు గాలి పీల్చుకున్నావో ఆ రంధ్రాన్ని మూసి ఇంకొక రంధ్రం గుండా అంతేకాలం ప్రాణవాయువును కిందికి విడిచిపెట్టాలి. ఇది ప్రాణాయామం చేసేటువంటి విధానం. ఇలా ప్రాణాయామం చేసి ఋషులు, మునులు, యోగులు, తపస్సిద్ధులు వాళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాల కాలం బ్రతకడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. ఇది వైదిక ధర్మము చెప్పినటువంటి అంశం. ఇలాంటివి వేదంలో అనేక రకాలుగా ఉన్నాయి. బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కంటికి కనపడేటువంటిది సత్యము అని, ఈ అనంతం అనేటువంటిది సత్యం. బ్రహ్మ అనేటువంటి పదము సత్యం. బ్రహ్మ అంటే 4 ముఖాలు కలిగినటువంటి వాడా అంటే అలా కాదు. బ్రహ్మ అనేటువంటి పదం ఎక్కడి నుండి వస్తుంది అంటే నీకు ఉద్బోధ ఎవరైతే సద్బోధ చేస్తూ ఉన్నారో ఆ బోధన చేసేటువంటి వ్యక్తి నీకు బ్రహ్మ. నీవు ఈ కార్యాన్ని చేయరా అని చెబుతూ ఉన్నాం కదా. ఆ కార్యాన్ని చేసేటప్పుడు నీకు వచ్చేటువంటి ఆపదలను నుండి నిన్ను కాపాడి ఒక పక్కన కూర్చుండబెట్టేటువంటి వాడు బ్రహ్మ. ఆయన పరమాత్మ. ఎక్కడో ఉండేటువంటి దేవుడి కోసం నీవు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. పరమాత్మ నీవు ఎక్కడికి ఉన్నావో అక్కడికే వస్తాడు. అలా వచ్చేట్టుగా ఎవరు చేయాలి అంటే మనమే చేయాలి. మనం ఏ రకంగా ఉండాలి అని అంటే నిత్యము ఆచరించాల్సినటువంటి కార్యాలను ఆచరించాలి. ఎదుటి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. మనం నిజ జీవితంలో దైవం నింపినటువంటి హృదయంతో అందరినీ సేవించాలి. ఇది వేదము చెప్పినటువంటి అంశం. నేను చెప్పినదో లేక ఇంకెవరో చెప్పినటువంటిదో కాదు. వేదము ఎప్పుడు ఒక వృక్షము, వేదం అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి వృక్షం.
దాని కింద ఎంతమంది అయితే సేద తీరగలుగుతారో అంతమందిని అది రక్షిస్తోంది. వేదం అనేటువంటిది రక్షిస్తోంది. వేదము నుండే పుట్టిన ఈ లెక్కలు. సకృత్తే అగ్నే నమః, ద్విస్తే నమః, త్రిస్తే నమః, చతుస్తే నమః, పంచకృత్వస్తే నమః. 1 2 3 4 5 అని ఈ రకంగా చెప్తున్నాం కదా. వీటికి మూలం వేదం చెప్పింది. వేదం ఎక్కడి నుండి పుట్టింది అని ఎంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా దీనికి అంతు చిక్కదు. భూమి ఎప్పుడు పుట్టిందో ఏ రకంగానైతే చెప్పలేరో వేదం ఎప్పుడు పుట్టింది అనేటువంటి అంశం కూడా చెప్పలేరు. ఈ వేదాన్ని, వేద పరమాత్మని ఎల్లవేళలా మనం సేవిస్తూ ఉండాలి. ఇది వైదిక ధర్మము అని చెప్పబడుతోంది. ఇలాంటి వైదిక ధర్మానికి ముఖ్యమైనటువంటి మార్గము, పరమపద సోపానం ఏమిటి అంటే, వేదం చదవలేదు మరి మాకు ఏం వస్తోంది, ఇవన్నీ వింటున్నామే, వేదం చదవకపోతే మేము అనుభవించేటువంటిది ఏమిటి, ఏమీ లేదు, ఎవరిని ఏమనకుండా నీవు జీవించు, అదే నీకు వైదిక జీవనము అని చెబుతోంది. ఎవరిని తిట్టకుండా జీవించు, అది నీకు వేద జీవనము అని చెప్తోంది. పెద్దలను గౌరవించు, అది వేద జీవనము అని చెప్తోంది. ఇది వైదిక మార్గంలో ఉండేటువంటి లక్షణం. ఇలాంటి వైదిక మార్గాలని మనం ఎల్లవేళలా ఆచరణలో ఉంచుకుంటూ ఉండాలి. ఘృణిసూర్య ఆదిత్యో న ప్రభావాత్యక్షరం మధుక్షరంతి తద్రసం సత్యం వై తద్రసమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరు. ఆదిత్యుడు అనేటువంటి వాడు మన కంటికి కనబడేటువంటి ప్రత్యక్ష దైవం. అలాంటి ఆదిత్యుడు తన దగ్గర నుండి కిరణాల రూపంలో మనకు వెలుతురుని అందిస్తున్నాడు. అవి అందులో ఉండేటువంటి రేతహాని అంటాం, అంటే చిన్న చిన్న ధూళి కణాలు. ఆ ధూళి కణాలు మన భూమి మీదకి రావడానికి ఎంతకాలం పడుతుంది, ఎంత సమయం పడుతుంది అంటే కొన్ని మిల్లీ సెకండ్లు అని చెప్పినారు. ఆ మిల్లీ సెకండ్లలో వచ్చేటువంటి కాంతి ఏ రకంగానైతే మన దగ్గరికి చేరుతుందో, మనము చేసేటువంటి పుణ్యపు కర్మల యొక్క కాంతి కూడా మన చుట్టూ మనల్ని ఆశ్రయించి ఉండేటువంటి వాళ్లకు అన్ని మిల్లీ సెకండ్లలోనే వెళ్ళి వాళ్లను రక్షిస్తోంది. ఇది వేదము చెప్పినటువంటి మాట. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి తస్మాద్వా. మనం ఏదైతే సత్యము, జ్ఞానము, అనంతము ఇదంతా బ్రహ్మ పదార్థము అని మనం ఏ రకంగానైతే చెప్పుకున్నామో అవి ఎక్కడ ఉన్నాయి? యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, వేదం అనేటువంటి లక్షణాల్లో దాగి ఉన్నాయి. సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ, ప్రతివాడికి అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. యజ్జీవ్యతే క్షణమపి ప్రథితం మనుష్యైః విజ్ఞాన శౌర్య విభవార్య గుణైః సమేతం తన్నామ జీవితమిదం ప్రవదంతి తజ్ఞః కాకోపజీవతి చిరాయు బలించ భుంక్తే అని శాస్త్రవచనం. మానవుడు బతికి ఉన్నాడు, తాను నిత్యం చేసేటువంటి పనిని చేయాలి. అలా చేయకపోతే దేంతో సమానము అంటే, అక్కడ ఇక్కడ పెట్టినటువంటి బలులు తినుకుంటూ బతుకుతూ ఉందే ఒక కాకి అనేటువంటి పేరు కలిగినటువంటిది, దానితో సమానమైనటువంటి వాడు. కాకోప జీవతి చిరాయు బలించ భుంక్తే అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి తనలో ఉండేటువంటి విజ్ఞానాన్ని, విభవాన్ని, శౌర్యాన్ని, ధైర్యాన్ని ఎల్లవేళలా ప్రదర్శించాలి. ప్రదర్శించాలి అని అంటే దానికి తగ్గ వ్యక్తిని తాను చూసుకోవాలి. అల్పుడి దగ్గరికి పోయి బలవంతుడు పరాక్రమం చేస్తే అల్పుడు చనిపోతాడు. విద్యావంతుడి దగ్గరికి దుర్మార్గుడు వెళ్ళకూడదు, విద్యావంతుడి దగ్గరికి విద్యావంతుడే వెళ్ళాలి, బలవంతుడి దగ్గరికి బలవంతుడే వెళ్ళాలి. ఇది ధర్మము చెప్పినటువంటి అంశం. సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి తస్మాద్వా తస్మాదాత్మన ఆకాశ సంభూతః. ఆకాశం అనేటువంటిది సంభూతమవుతోంది అక్కడ. తస్మాద్వా తస్మాత్ ఆత్మన, ఎవరితో నీ సంభూతం అవుతోంది? ఆత్మతో సంభూతం అవుతుంది. ఆత్మన ఆకాశ సంభూతః. ఇదివరకు జరిగినటువంటి విషయాల్లో ప్రప్రథమంగా వచ్చినటువంటిది ఏమిటి అంటే ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం,
అన్నాత్ పురుష సవాయేష పురుష విధ ఏవా. ఈ రకంగా పురుషుడు అనేటువంటి వాడు ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి ఓషధులు, ఓషధుల నుండి పురుషుడు అనేటువంటి వాడు పుడుతున్నాడు అని ఈ క్రమం అంతా వేద ధర్మము చెప్పినటువంటి క్రమం. ఇలాంటి వాడు అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అనేటువంటి 5 లక్షణాలను సంతరించుకోవాలి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయమానందమయమాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విదజాపి పాప్మా భూయాసగ్ స్వాహా. వేదము చెప్పినటువంటి అంశం. వేదంలో, వేదసారంలో ఇతరత్రా ఉండేటువంటి లక్షణాలు ఏవి ఇందులో చెప్పబడవు. వేద ధర్మము ఏదైతే చెప్పినాయో అవి మాత్రమే వేదంలో ఉండేటువంటి మంత్రములు, వేదాన్ని ఆచరించాల్సినటువంటి కర్మములు, వేద ధర్మములో మనము పాటుపడాల్సినటువంటి లక్షణములను ఇవి మాత్రమే మనం సూచిస్తూ ఉన్నాం. ఇలాంటి వైదిక ధర్మాలను, వైదిక లక్షణాలను ఎల్లవేళలా పుణికిపుచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. ఇలాంటి వేదసారాన్ని ఎల్లవేళలా వీక్షిస్తూ, వేదసారాన్ని ఆస్వాదిస్తూ మనం మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.